రాధేశ్యామ్. ఇవాళ మనం శ్రీ రాధారాణి కృపా కటాక్ష స్తోత్రంలోని సెకండ్ శ్లోకాకి అర్థమేంటో తెలుసుకుందాం. అశోకవృక్షవల్లరి వితాన మండపస్థితే ప్రవాల జ్వాల పల్లవ ప్రభారుణాంగ్రి కోమలే వరాభయ స్ఫురత్కరే ప్రభూత సంపదాలయే కదా కరిష్యసి మాం కృపాకటాక్షభాజనం. ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం. అశోక వృక్షవల్లరి వితాన మండపస్థితే అంటే శ్రీమతి రాధారాణి అశోక చెట్టు దగ్గర ఉంటారు. అశోక చెట్టు అంటే మన ఆచారాల ప్రకారం ఈ చెట్టుకి ఒక దివ్యమైన ప్రాముఖ్యత ఉన్నది. ఏంటి అంటే ఈ చెట్టు ఎటువంటి బాధలనైనా కూడా తొలగింపచేసే అంత సామర్థ్యం కలదని అంటారు. ప్రవాల జ్వాల పల్లవ ప్రభారుణాంగ్రి కోమలే. ఇక్కడ భగవాన్ శివుడు శ్రీమతి రాధారాణి గారి యొక్క పాద పద్మాల గురించి చెప్తున్నారు. ఎలా, ఓ రాధే, నీ పాద పద్మాలు రోజా పువ్వు కన్నా కూడా ఎంతో మృదువైనవి అని చెప్తున్నారు. వరాభయ స్ఫురత్కరే ప్రభూత సంపదాలయే. వరాభయ స్ఫురత్కరే అంటే ఇక్కడ శ్రీమతి రాధారాణి గారి చేతుల గురించి వర్ణిస్తున్నారు. ఓ శ్రీ రాధే, మీ యొక్క చేతులు అభయ హస్తాలు అని చెప్తున్నారు. ఇక్కడ మయ్య మనకు ఒక మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి అంటే, మనం బలహీనలం అనుకుందాం, మనకి లైఫ్లో వచ్చే కష్టాలు ఎదుర్కొనే అంత శక్తి లేదు అనుకుందాం. అలాంటి సమయంలో మన వెనకాల బలవంతులు, ధైర్యవంతులు ఉన్నారని మనకు తెలిస్తే అప్పటికీ కూడా మనం ఇంకా ఆ కష్టంని చూస్తూ భయపడుతూ ఉంటామా? లేదు కదా. అలానే ఎవరైతే శ్రీమతి రాధారాణి గారి పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో వచ్చే ఏ కష్టమైనా చాలా సులువుగా ఎదుర్కోగలరు. వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయం కూడా శ్రీమతి రాధారాణి గారే చూసుకుంటారు. ప్రభూత సంపదాలయే అంటే శ్రీమతి రాధారాణి గారికి ఏది కూడా తక్కువగా ఉండదు. ఐశ్వర్యం, అందం, ఆనందం అన్నిటికీ కూడా ఆధిపతి మన శ్రీమతి రాధారాణి. సో రాధారాణి గారి కృప ఎవరిపైన అయితే ఉంటుందో వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఏ విషయంలో కూడా తక్కువగా భావించరు. కథా కరిష్యసీహ మాం కృపా కటాక్ష భాజనం. ఓ శ్రీరాధే, ఎప్పుడు మీరు మీ కృపా దృష్టిని మాపైన చూపిస్తారు అని భగవాన్ శివుడు శ్రీమతి రాధారాణి గారిని అడుగుతూ అమ్మ పార్వతికి చెప్తున్నారు. రాధారమన్ లాల్కి జై. నిమాయ్